హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న అఫీషియల్. మా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ బయటకు వెళ్దామని మేమైతే ఈరోజు రెడీ అవుతున్నాం అనమాట. మార్నింగ్ రెడీ అవ్వలేదు, అలానే ఉంది. సో ఫస్ట్ అమ్మకైతే నేను రెడీ చేస్తున్నాను, నెక్లెస్ అవన్నీ వేసి. అమ్మ వద్దు అంటున్నారు, లేదా మళ్ళీ బయటకు వెళ్దాం కదా అనేసి రెడీ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అమ్మ అయితే రెడీ అయిపోయింది, ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము బయటకు వెళ్ళాలని. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. సో నైట్ ఫ్లైట్ ఎక్కేసిన తీసుకెళ్తున్నాను మా అమ్మని. చెప్పగానే ఏం ఫ్లైట్ అమ్మ, నాకు భయం ఏమి అనమాట. అది నిజమైన ఫ్లైట్ కాదమ్మా అని చెప్పామన్నమాట. అప్పుడు మీరు నెక్లెస్ అమ్మ ఇలారా కూర్చోబెట్టు. నువ్వు ఎలాగా వస్తావా? ఇప్పుడు మేము మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఎక్కడ బేబీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. వెళ్ళేంత వరకు తెలియదు మేము కూడా ఎక్కడికి వెళ్తాము. ఇంకా అందరం రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాము. ఇంకా ఆటో కోసం వెయిట్ చేసి ఇంకా ఆటో కూడా వచ్చింది. ఇంకా బయటకు అలా వెళ్ళిపోయాం. బీచ్ రోడ్లో ఇది అందరికీ తెలిసే ఉంటుంది, లోపల ఫ్లైట్లు ఉంటాయి కదా, అలాంటివి అనమాట. సో మనకి అన్నీ చూపించి, అమ్మకి అన్నీ చూపించి, ఫ్లైట్లు ఇలా ఉంటాయి ఇవన్నీ చూపించాం అనమాట. మా అమ్మ అయితే నిజమైన ఫ్లైట్ అనుకుని కంగారు పడిపోయింది ఏకంగా. కానీ నిజమైన ఫ్లైట్ కాదమ్మా, నార్మల్గా అక్కడ ఫ్లైట్లో ఎలా ఉంటుందని చెప్పి తీసుకొచ్చాం అనమాట. అలాగా ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియక దగ్గరలో అది ఉందని తీసుకొచ్చాం అనమాట. బీచ్కి వచ్చి అలాగా అందులోకి వెళ్ళాం అనమాట. సో ఇక్కడ టికెట్ వచ్చేసి తీసుకున్నాం. పెద్దవాళ్ళకి 70, చిన్నవాళ్ళకి 50 ఉందన్నమాట రేటు. మా చెల్లిని ఎక్కి ఫిక్స్ తీసేసుకుంటున్నారు. సాగర్ ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం అనమాట. సో సాగర్ రాగానే లోపలికి అయితే ఎంట్రన్స్ అయిపోతున్నాము. ఇక్కడ చిన్న వీడియో తీస్తున్నాను అనమాట. అందరు రండి, లైట్ ఎట్ ఉందని చెప్తున్నాను అనమాట. సో అలా వీడియోస్ తీసుకొని ఇంక లోపలికి వెళ్ళి మా అమ్మని అయితే లోపలికి తీసుకెళ్ళి ఫ్లైట్ అయితే ఎక్కించాం అనమాట. సో ఎంట్రన్స్లో ఇలా చెక్ చేస్తారనమాట, ఏవో ఇస్తారు. లైటింగ్ పడిపోతుంది. లోపలికి ఎంట్రన్స్ అయిపోయాక అన్నీ చూస్తున్నాను అనమాట. అవన్నీ మన ఫ్లైట్ కోసమే అక్కడ అవన్నీ ఉంటాయి. సో సముద్రంలో ఉంటే ఎలా ఉంటాయి, బయట ఉంటే ఎలా ఉంటాయి, అవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట అమ్మ దగ్గరుండి. మా అమ్మ ఏకంగా ఆశ్చర్యపోతుంది, ఇలా ఉంటాయా అనేసి అని. సో అన్నీ కూడా చూసి అలాగే ఇంకా ఆ తర్వాత ఫ్లైట్లో ఎక్కడానికి వెళ్ళామన్నమాట. మా అమ్మ నేను ఏదో అక్కడ డిస్కషన్ పెట్టామన్నమాట. సీరియస్గా మాట్లాడుకుంటున్నాము. ఇంకా అలా చూస్తూ ఇంకా పెద్ద టైర్స్ కనిపించాయి అనమాట. ఏంటి ఎంత పెద్ద టైర్స్ ఉంటాయా ఫ్లైట్కి అనేసి షాక్ అయిపోతున్నాం అనమాట. మా అమ్మ అయితే నొక్కి చూస్తుంది నిజమైనవా కాదా అని. ఫ్లైట్ మనం ఎప్పుడు కూడా నేను దగ్గర నుంచి చూడలేదు, ఎప్పుడు సినిమాలో ఇలా చూసినవే. అండ్ మా మేడ పైన వెళ్తుంటే చూస్తాను, నేను ఎప్పుడు ఎక్కుతానని అనుకుంటాను అనమాట. సో అంత పెద్ద టైర్స్ ఉంటాయా ల్యాండ్ అయ్యేటప్పుడు అనేసి షాక్ అవుతున్నాను అనమాట. ఇంకా వాటర్లో ఉంటే ఇలా ఉంటాయి, పైన ఉంటే ఇలా ఉంటాయి, యుద్ధాలు జరిగేటప్పుడు ఎలా ఉంటాయనేసి అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అవన్నీ చూపిస్తున్నాం ఆమెకి. ఫైనల్గా ఫ్లైట్ ఎక్కుతున్నాం అనమాట. బయటకు వచ్చేసి అవన్నీ చూసి మన సేమ్ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో అలానే ఇక్కడ ఉన్నాయన్నమాట అన్నీ. ఫ్లైట్ ఎక్కే ఫీలింగ్ వచ్చిందనమాట మాకు. फोटो में
ఫైనల్లీ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. మా అమ్మ కామెడీ చేసామన్నమాట. అమ్మ ఫ్లైట్ అయిపోతుంది రారా, మిస్ అయిపోతుందంటే మా అమ్మ నిజంగా అవునా అంటుంది. ఇవి నాకు తెలిసి ఏరోప్లేన్స్ అనుకుంటా, ఫ్లైట్ కాదు. సో లోపల అన్నీ యుద్ధం జరిగేటట్టు ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. వీళ్ళు పైలట్స్ అనమాట. సో వాళ్ళని చూసి లోపలికి వెళ్ళగానే మనుషులు అనుకున్నాం, మేము మనుషులు కూడా ఉంటారు అనుకున్నాం, కానీ బొమ్మలు అనమాట అవన్నీ. సో అలా చూసి బయటకు వచ్చాం, పెద్ద ఏం లేదు. కానీ యుద్ధ విమానాలు ఎలా ఉంటాయనేది ఇందులో చూపించారనమాట క్లియర్గా. సో అవన్నీ చూసి మా అమ్మ చూస్తుంది, ఇంత పెద్ద ఉంటాయి ఆ ఫ్లైట్లో అన్ని, షాక్ అయిపోతుంది అనమాట. ఇంకా చూసి కిందకు వచ్చాం అలాగా. అలా పైకి ఇలా కింద తీయపోవడమే, ఇంకేం ఉండదు ఫ్లైట్లో. అలా చూసి కింద తీసి మేము రీల్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ రీల్స్ ఎక్కడ టైం లేదని ఒకటి రెండు రీల్స్ చేసి ఇంక వెళ్ళిపోయాం అనమాట. మా అమ్మ మెట్లు తీస్తుంది నెమ్మదిగా. నిలబడి ఫోటో తీసుకుంటా. వచ్చిందండి, చాలా సేపు ట్రై చేస్తే మా చెల్లి వేయట్లేదు, సాగర్ వేయట్లేదు. నీవే వేస్తున్నావు, నువ్వే వేయట్లేదు. అవి ఎవరు వేయట్లేదు చెప్పు. ఇంకా అక్కడ అవన్నీ చూసి బయటకు అయితే వచ్చేసాము. లోపలైతే చాలా బాగున్నాయి, అన్నీ చూసాము. అమ్మ అయితే అమ్మో విమానాలు ఎంత పెద్ద ఉంటాయా అని షాక్ అయిపోయింది. మేము కూడా ఇప్పుడు దగ్గర నుంచి చూడలేదు కదా, సో అందుకే అలా వెళ్ళి పిల్లలకని చూపించాము. తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. అమ్మకి చీరలు అవన్నీ తీసుకుందామని షాపింగ్ చేసామంతా. నెక్స్ట్ నేను ఎప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చిన ఈ ఫిషెస్ మాత్రం చూస్తాను, చాలా బాగుంటాయి, క్యూట్గా, కొత్తవి కదా, మనకు బయట ఎక్కడ కనిపించవు. సో అలా ఆడితో కాసేపు టైం స్పెండ్ చేసాం అనమాట. మా అమ్మ అయితే చూడడం ఫస్ట్ టైం అనమాట. చాలా బాగున్నాయి అమ్మ అనేసి అలా చూస్తుంది. కంగారు పడిపోయి అక్కడ కంగారు పెట్టి ఫస్ట్ మేము లోపలికి వెళ్ళగానే మా టాప్స్ అయితే చూస్తున్నాం అనమాట. తర్వాత చీరల సెక్షన్కి వెళ్ళాం అమ్మకి చూడడానికి. మా టాప్స్ అని ఎంచుకున్నాం అనమాట. అమ్మకి ఈ కలర్ సూపర్గా ఉంటుంది, అండ్ మా అమ్మకి ఇష్టమైన కలర్ అనమాట. ఎప్పుడు కూడా మేము కొనేసి తీసుకెళ్ళిపోతాం, కానీ అమ్మకి ఈసారి దగ్గరుండి తనకు నచ్చిన చీర కొందామనేసి షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాం అనమాట. ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది, బయటకు అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ లగేజ్కి టూ క్యారీ బ్యాగ్స్ ఎక్స్ట్రా మేము తీసుకున్నాం అనమాట. అంకుల్ బాగానే ఇచ్చారు. మా అమ్మకి నిలిచిపోతుంది, నేను వెళ్ళాలా వద్దా అని అలా ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ మాకు బిల్స్ అన్నీ చూసి బయటకు అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ క్యారీ బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట.
వండర్ పెట్స్. వికీ నీ పని అయిపోయింది. షాపింగ్ మాల్ అంతా తిరిగి తిరిగి అలసిపోయాము. ఇంకా కాలు నొప్పి వచ్చేసరి అక్కడ సైడ్ కూర్చున్నాం అనమాట. చైర్స్ ఉంటాయి కదా, సాగర్ బయటకు వెళ్ళి వచ్చే వరకు అక్కడ వెయిట్ చేసాం అనమాట. ఇంకా అక్కడ కూడా తిరిగేసాం కదా, సో ఫుల్గా తిరిగేసాం. ఇంకా కాలు నొప్పి వస్తుందని అక్కడ కూర్చోం అనమాట. అండ్ అమ్మతో షాపింగ్ అయితే ఇలా అయింది. ఇంకా మేము కష్ట సుఖాలు మళ్ళీ మాట్లాడుతున్నాం అనమాట. మా అమ్మ అంటుంది ఏంటమ్మా చీరలు ఎంత రేటు ఉన్నాయని. సో వైజాగ్లో అలా ఉంటాయమ్మ, కాస్త రేట్లు ఉంటాయి, మంచి సారీస్ ఎక్కువ రేట్లు ఉంటాయని చెప్పాను అనమాట. అండ్ ఫైనల్గా మా అమ్మతో మేము ఎలా టైం స్పెండ్ చేసామన్నమాట. ఫైనల్గా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కదా మరే కదా. మా అమ్మతో షాపింగ్ ఇప్పుడు అయ్యింది. చీరల రేట్లు చూసి షాక్ అయిపోతుంది.